ఈరోజు నామినేషన్స్లో కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్ మధ్య పెద్ద రచ్చ జరిగింది. ఈ విషయం గురించి మెయిన్ మాట్లాడుకోవాలి. నెక్స్ట్ ఈ భరణి గారిని దివ్య నామినేట్ చేసింది. భరణి గారేమో తనుజని నామినేట్ చేశారు. ఈ కాంప్లికేటెడ్ నామినేషన్స్ గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు వాచ్. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండ్లెస్ ఎఫెక్షన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడండి. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మన ఛానల్ని పూర్తిగా కంప్లీట్గా మన వీడియోస్ చూడకపోతే ప్లీజ్ చూడడానికి ట్రై చేయండి. సో మీరు పూర్తిగా మన వీడియోస్ చూడడం వల్ల మనకైతే వాచ్ అవర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలానే లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అయితే ఇంకొంచెం మందికి రిఫర్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా అందరూ పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా పూర్తిగా చూడకపోతే దయచేసి పూర్తిగా చూడండి. 4000 వాచ్ అవర్స్ వచ్చే వరకు. సో ఇప్పుడైతే బిగ్ బాస్ ఈ నామినేషన్స్ అసలు ఊహించని విధంగా ఈసారి గజిబిజిగా ఉన్నాయండి. ఈ నామినేషన్స్లోనే సంజన గారు అండ్ రీతు వీళ్ళిద్దరూ ఒక లెవెల్లో కొట్టేసుకున్నారు. అసలు సంజన గారు ఆ మాటలు ఏంటో నాకు అర్థం కాలేదు. అన్నీ రీతు ఒక రెస్పెక్ట్ఫుల్ వేలోనే మాట్లాడుతుంది. ఏదైనా కోపం కూడా తన బాధను కూడా సంజన గారు అని అనుకుంటూనే చెప్తుంది. కానీ ఆ సంజన గారు మాత్రం ఈ నామినేషన్స్లో ఎంత నోరు జారారంటే అంత నోరు జారారు. డెమాన్ పవన్ కళ్యాణ్ కూడా బాగా కొట్టేసుకునే స్టేజ్ వరకు వచ్చారనమాట. మేబీ డెమాన్ పవన్కి ఖచ్చితంగా రెడ్ కార్డ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంత గట్టిగా అసలు మంచి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎంత బద్ధ శత్రువులా కొట్టేసుకున్నారు ఈసారి నామినేషన్స్లో. సో ఇవన్నీ చూడడానికి మీరు రెడీయా? నేను ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో నామినేషన్స్ అనేవి అన్ని వీక్స్లో డిఫరెంట్గా ఉన్నాయి. ఈ వీక్స్లో కూడా డిఫరెంట్గా ఉంది చాలా వరకు. ఈసారి నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అన్నమాట. పబ్లిక్గా ఒకటి, ప్రైవేట్గా ఒకటి, 2 types ఆఫ్ నామినేషన్స్ పెట్టారు. అయితే ఈసారి ఇప్పుడు ఫస్ట్ నుంచి జరిగేది ఏంటంటే డైరెక్ట్గా ఇద్దరిని నామినేషన్ చేసేవాళ్ళు. కానీ ఈసారి ఏం చేశారు, ఒక్కొక్క పర్సన్ 2 types ఆఫ్ నామినేషన్స్ చేయాలి. ఒకటి ప్రైవేట్ నామినేషన్ చేయాలి, ఒకటి పబ్లిక్ నామినేషన్ చేయాలి. అయితే మ్యాక్స్ అసలు ఈ ప్రైవేట్ నామినేషన్స్ నాకు చాలా గందరగోళంగా అనిపించాయి. చాలామంది అసలు డిఫరెంట్ వేలో వేసారనమాట. నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. మీకు ఈ నామినేషన్స్ తెలిస్తే మీకు ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. అయితే ఈ ప్రైవేట్ నామినేషన్స్లో ఫస్ట్ ఇమ్మాన్యుయల్ డీమాన్ పవన్ని ఇమ్మాన్యుయల్ నామినేట్ చేశాడనమాట. తన పేరు రాసి నా నామినేషన్ డీమాన్ పవన్ అని ఇమ్మాన్యుయల్ కరెక్ట్గా చెప్పేశాడు. దానికి రీజన్ ఏంటో కూడా చెప్తాను. దానికి రీజన్ ఏంటంటే డీమాన్ పవన్ తను క్యాప్టెన్సీ కంటెండర్ అయినా సరే రీతు కోసం త్యాగం చేశాడు. ఓ పిల్ల. అయితే డీమాన్ పవన్ని నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే డీమాన్ పవన్ రీతు కోసం త్యాగం చేస్తున్నాడు, సాక్రిఫైస్ చేస్తున్నాడు అని. కెప్టెన్సీ కంటెండర్ అయి కూడా తన గురించి తను నించోకుండా తన గేమ్ సాక్రిఫైస్ చేసి రీతు కోసం ఆడుతున్నాడు, తనకి తనే గివప్ ఇచ్చేసుకుంటున్నాడు అనే రీజన్ మీద ఇమ్మాన్యుయల్ డీమాన్ పవన్ని ప్రైవేట్ నామినేషన్ వేశాడనమాట. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి ప్రైవేట్ నామినేషన్స్లో సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు. రీజన్ ఏం చెప్పాడంటే తను సేఫ్గా ఉండడం కోసం, సుమన్ శెట్టి గారు సేఫ్గా ఉండడం కోసం మంచి ప్లేయర్స్ని తీసేస్తున్నారు అనే పాయింట్ మీద నామినేట్ చేశాడనమాట. కళ్యాణ్ నామినేట్ చేశాడు సుమన్ శెట్టిని ఈ పాయింట్ మీద. అసలు ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా? నెక్స్ట్ తనుజాని భరణి గారు నామినేట్ చేశారు ప్రైవేట్ నామినేషన్స్లో. రీజన్ ఏంటో తెలుసా? అంటే మధ్యలో తనుజ అండ్ దివ్య వీళ్ళిద్దరు గొడవ మధ్యలో భరణిని లాగుతున్నారు. అది నచ్చగా చేశాడనమాట ఆయన. ప్రతిదానికి వాళ్ళిద్దరు ఆయన లాగుతూనే ఉన్నారు. సో తనుజ పేరు చేశారు, ఇక్కడ దివ్య పేరు చేయకుండా తనుజ అని చేశారనమాట నామినేషన్. ఇక్కడ అంతకు మించిన ట్విస్ట్ ఉంది. ఈ ట్విస్ట్ ఏంటో తెలుసా? భరణి గారిని దివ్య నామినేట్ చేసింది. రీజన్ ఏంటంటే భరణి గారంటే దివ్య వైపు స్టాండ్ తీసుకోడంట, దివ్య వైపు మాట్లాడంట. ఈవిడ ఏ స్టాండ్ మీద అసలు అలా నామినేషన్ ఎందుకు చేసిందో
తెలియలేదు. ఏమంటే బర్నీ గారు ఎందుకు తీసుకోలేదు దివ్యకి వెళ్ళి, మొన్న అయిన గొడవలో కూడా తనుజది తప్పు దివ్యది ఏం తప్పు లేదని దివ్యకి వెళ్ళి సపోర్ట్ చేశాడు. అయినా బర్నీ గారు నాకు వెళ్ళి సపోర్ట్ చేయట్లేదు, నాకు వెళ్ళి నిలవట్లేదు అనేది నామినేషన్ వేసింది ఆ పిల్ల. ఏదో చెత్త రీజన్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ డిమోన్ పవన్ వచ్చేసి డిమోన్ పవన్ కళ్యాణ్ని నామినేషన్ చేశాడనమాట. కళ్యాణ్ని నామినేషన్ చేసి రీజన్ ఏం చెప్పాడంటే అది సో కళ్యాణ్ని నామినేట్ చేసి డిమోన్ పవన్ రీజన్ ఏం చెప్పాడంటే కంటెండర్ కోసం ఈయనకెళ్ళి సపోర్ట్ చేయలేదు అని, క్యాప్టెన్సీ కంటెండర్ కోసం డిమోన్ పవన్కి వెళ్ళి కళ్యాణ్ సపోర్ట్ చేయలేదని నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు. కానీ ఎక్కడో తనైతే గివప్ ఇచ్చేసినట్లే అనిపించింది. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు సంజన గారిని నామినేట్ చేశారు. ఈ నామినేషన్స్లో మాత్రం సంజన గారికి అండ్ రీతుకి వీళ్ళిద్దరికీ చాలా చాలా ఫైటింగ్స్ అయ్యాయి అనమాట. అసలు సంజన గారు ఎందుకు అంత డిఫరెంట్గా మాట్లాడారో కూడా తెలియట్లేదు. రీతు డెమాన్ ఒక దగ్గర కూర్చుంటారని అసభ్యంగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. కానీ రీతు మాత్రం ఒక్క మాట కూడా జారలేదు. నెక్స్ట్ కళ్యాణ్ డెమాన్ పవన్కి కూడా చాలా యుద్ధం జరిగింది. కళ్యాణ్ డెమాన్ పవన్ అండ్ రీతు మధ్య వీళ్ళ మధ్య కూడా పెద్ద గొడవ అయితే జరిగింది. ఈ గొడవ మొత్తం కళ్యాణ్ డిమోన్ పవన్ని డైరెక్ట్ నామినేషన్ చేయడం వల్ల అయితే జరిగిందనమాట. సో నామినేషన్స్లో మ్యాక్స్ డిమోన్ పవన్ వెళ్ళేసి కళ్యాణ్ ఇలా పీక పట్టేసుకున్నాడు. అయితే డిమోన్ పవన్కి ఖచ్చితంగా రెడ్ కార్డ్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే నామినేషన్స్లో అందరూ ఉన్నారనమాట, ఒక రీతు చౌదరి తప్ప. రీతు చౌదరి ఎందుకు లేదంటే క్యాప్టెన్ కాబట్టి రీతు చౌదరి లేదు అందులో. సో మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. తనుజ, భరణి గారు, నెక్స్ట్ దివ్య, ఇమాన్యుయల్, కళ్యాణ్, డెమోన్ పవన్, సంజన గారు, సుమన్ శెట్టి. ఇంకో పర్సన్ ఎవరు ఐడియా రావడం లేదే. మొత్తం ఇంకా 8 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారనమాట. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కూడా జరుగుతుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో ఇది మొత్తం మీరు పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పూర్తిగా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.